మనసులోని మాట. రచన టి హనుమంతరావు. ఒక గ్రామంలో ఒక స్త్రీకి ముగ్గురు కొడుకులు పుట్టాక ఆమె భర్త చనిపోయాడు. మరికొంతకాలం గడిచాక ఆమె కూడా చనిపోతూ తన పెద్ద కొడుకులిద్దరిని దగ్గరికి పిలిచి, మీ తమ్ముడు చిదంబరుడు పసివాడు, వాణ్ణి శ్రద్ధగాను ఏమాత్రము కష్టపెట్టకుండాను పెంచి పెద్దవాణ్ణి చేస్తామని ప్రమాణం చెయ్యండి, లేకపోతే నేను నిశ్చింతగా చావలేను, నా ఆత్మకు శాంతి ఉండదు అన్నది. వాళ్ళు ఆమె కోరినట్టే ప్రమాణం చేశారు. అనంతరం ఆమె కన్ను మూసింది. చిదంబరుడి అన్నలిద్దరూ కష్టపడి వ్యవసాయం చేసి అన్యోన్యంగా ఉంటూ చిదంబరుణ్ణి పువ్వుల్లో పెట్టి పెంచారు. ఎన్నడూ ఎలాంటి శ్రమ పడకుండా రాజకుమారులాగా పెరిగిన చిదంబరుడికి అన్నలు మట్టి పని, బురద పని చేయడం చూసి చాలా రోతగా ఉండేది. వాడు మంచి మంచి బట్టలు ధరించి తోటలలోనూ నదీ తీరాన షికార్లు కొడుతూ తాను పల్లకీ ఎక్కాలని, ఏనుగంబారీ పైన ఊరేగాలని గొంతెమ్మ కోరికలు కోరుకునేవాడు. తమ్ముడు బొత్తిగా గాలి తిరుగుతున్నందుకు అన్నలు కూడా ఏమీ అనుకోలేదు. వాళ్ళు తమ తల్లికి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు అంతే. చక్కగా 3 పూటల కడుపు నిండా తింటూ చిదంబరుడు బలంగానూ అందంగానూ ఒక రాజకుమారుడనిపించేటట్టుగానూ తయారయ్యాడు. కాలక్రమాన పెద్దవాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలను కాపరానికి తెచ్చుకున్నారు. చిదంబరుడు ఏ పని చేయకుండా భోజనానికి మటుకు హాజరు కావడం చూసి అతని వదినలు సహించలేకపోయారు. వాళ్ళు తమ భర్తలతో ఇలా జరగడానికి వీలు లేదన్నారు. వాణ్ణి ఏ విధంగానూ కష్టపెట్టకుండా పెంచి పెద్దవాణ్ణి చేస్తామని మా తల్లికి మాట ఇచ్చాం అన్నారు భర్తలు. పెంచి పెద్దవాణ్ణి చేస్తామని మాట ఇచ్చారే గాని యావజ్జీవం భరిస్తామని మాట ఇవ్వలేదు కదా. మీ తమ్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక అతని కాళ్ళ మీద అతను నిలబడవచ్చు. అతని బతుకు అతనే చూసుకోవాలి కానీ మీరింకా పోషించటంలో అర్థమేమిటి అని చిదంబరుడి వదినలు తమ భర్తలతో అన్నారు. భార్యలు చెప్పిన మాట చిదంబరుడి అన్నలకు సబబుగానే తోచింది. వాళ్ళిద్దరూ వేరే ఇల్లు కట్టుకుని వేరే కాపరాలు పెట్టి చిదంబరుడికి తమ పాత ఇల్లు, పాత్ర సామాగ్రి అతని వంతు ఆస్తి కింద ఇచ్చేశారు. చిదంబరుడిప్పుడు ఒంటరి వాడై తన బతుకు తాను బతకవలసిన వాడయ్యాడు. అతనికి వంట చేసుకోవడం కూడా చేతకాదు. అందుచేత ఒక రోజల్లా తిండి లేకుండానే గడిపి ఆ రాత్రి శోషతో పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో చిదంబరుడికొక కల వచ్చింది. ఆ కలలో ఒక స్త్రీ కనబడి అతని తల నిమురుతూ, నేను నీ తల్లినిరా నాయనా, నువ్వేమో జీవితంలో పెద్ద ఆశలు పెట్టుకున్నావు. అవి దైవ సహాయం లేకుండా నెరవేరేవి కావు. నేను నీకు ఇతరుల మనసు తెలుసుకునే శక్తినిస్తాను. ఆ శక్తి సహాయంతో సుఖపడు. పల్లెలో చెడినవాడు పట్నం పోయి బతకాలంటారు. నువ్వు నగరానికి వెళ్ళి రాజుగారిని ఆశ్రయించు అని చెప్పింది. చిదంబరుడు నిద్ర లేచాక కూడా పల్లెలో చెడినవాడు పట్నం వెళ్ళాలన్న మాట అతని చెవిలో మారుమోగుతూనే ఉంది. అతను తెల్లవారుతూనే పట్టణానికి బయలుదేరిపోయి రాజభవనానికి వెళ్ళి అక్కడి అధికారిని తనకేదన్నా పని చూపమని వేడుకున్నాడు. చిదంబరుడి అందమైన విగ్రహం చూసి ముచ్చటపడి రాజభవనాధికారి అతన్ని రాజద్వారం వద్ద కాపలా ఉండే దళంలో చేర్చాడు. ఒకనాడు రాజుగారి దర్బారుకు పొరుగుదేశపు సామంతుడొకడు వచ్చాడు. ఆయన తన పక్కగా లోపలికి వెళ్ళేటప్పుడు చిదంబరుడు ఆయనను తేరిపారా చూసి వెంటనే తన పై అధికారి వద్దకు పరుగెత్తుకుపోయి, అయ్యా, ఇప్పుడు లోపలికి వెళ్ళినవాడు పరమ దుర్మార్గుడు. అతను మన రాజుగారిని హత్య చేయవచ్చాడు. అతని దుస్తులలో విషం పూసిన కత్తి ఉన్నది. జాగ్రత్త పడండి అన్నాడు. ఆ అధికారి చిదంబరుడి మాటలు కొంతసేపు
లక్ష్య పెట్టలేదు. కానీ అతను ఆందోళనగా ఆ మాటే మళ్ళీ మళ్ళీ చెప్పటం చేత చిదంబరుణ్ణి మంత్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు. మంత్రి అంతా విని, ఒరే, నువ్వేమంటున్నావో తెలుసా? ఆ వచ్చిన పెద్ద మనిషి కిందటిసారి యుద్ధంలో మన రాజుగారికి సహాయం చేసిన స్నేహితుడు. నిన్ను శిరచ్ఛేదం చెయ్యాలి అన్నాడు. ముందు ఆ దుర్మార్గుణ్ణి పరీక్ష చేసి నేను చెప్పినది అబద్ధమైతే నా తల తీయించండి అన్నాడు చిదంబరుడు. మంత్రి రాజు వద్దకు వెళ్ళే సమయానికి కొత్తగా వచ్చిన సామంతుడు రాజుతో, తమతో ఏకాంతంగా ఒక రహస్య విషయం మాట్లాడాలి అంటున్నాడు. రాజుగారు ఆయనను తన రహస్యాలోచనా మందిరంలోకి పంపి నౌకర్లతో, నేను పిలిచేదాకా ఎవరిని లోపలికి రానివ్వవద్దు అంటున్నాడు. రాజుగారు లోపలికి పోబోతుండగా మంత్రి ఆపి ఆయనకు చిదంబరుడు చెప్పిన మాట చెప్పాడు. రాజుగారు నిర్ఘాంతపోయి ఏదో మిష మీద ఆ సామంతుణ్ణి సోదా చేయించమని మంత్రితో అన్నాడు. మంత్రి కొంతమంది భటులతో రహస్యాలోచన మందిరంలోకి వెళ్ళి, క్షమించాలి, మిమ్మల్ని లాంఛనప్రాయంగా పరీక్షించవలసి ఉన్నది అన్నాడు. ఆ మాట వినేసరికి సామంతుడి ముఖం నల్లగా అయిపోయింది. భటులతన్ని శోధించగా దుస్తుల లోపల విషం పూసిన కత్తి దొరికింది. దానిమీద శత్రురాజు ముద్ర ఉన్నది. సామంతుడికి మరణదండన విధించి తన ప్రాణం కాపాడిన చిదంబరుణ్ణి రాజుగారు తన అంగరక్షకులలో ఒకడుగా వేసుకున్నాడు. చిదంబరుడు రాజభవనం అంతటా తిరుగుతూ రాజుగారి వెంటనే ఉండేవాడు. రాజుగారి భార్య పోయింది. ఆయనకొక కూతురు, 2 కొడుకులు ఉన్నారు. ఆయన సపర్యలు దాసదాసీలే చూసేవారు. ఒకనాడు ఒక దాసి రాజుగారి దగ్గరికి భోజనం తెచ్చేటప్పుడు చిదంబరుడు ఆమె కేసి పరీక్షగా చూసి ఆమె వెళ్ళాక రాజుగారి చెవిలో, మహారాజా, ఈ ఆహారము ముట్టకండి, అందులో విషం ఉన్నది. ఈ వచ్చిన మనిషి శత్రురాజు మనిషి. మీకు విషాహారం పెట్టిన సంగతి ఈ రాత్రి తన కిటికీ గుండా చీటీ ద్వారా ఎవరికో అందజేయబోతున్నది అన్నాడు. చిదంబరుడి మాట నిజమో కాదో తెలుసుకోవటానికి రాజు తన ముందున్న ఆహారాన్ని పిల్లికి వేశాడు. పిల్లి దాన్ని తిని చచ్చింది. రాజుగారు మరొక నౌకరు ద్వారా వేరే భోజనం తెప్పించుకున్నాడు. ఆ రాత్రి దాసీ దాని కిటికీ వద్దకెవరో వచ్చారు. దాసీది వాడికొక చీటీ ఇచ్చింది. వెంటనే బయట దాగి ఉండిన భటులు ఆ మనిషి మీద పడి ఆ చీటీ పట్టుకున్నారు. దాసీది రాజుగారికి విషభోజనం పెట్టినట్టు ఆ చీటిలో స్పష్టంగా రాసి ఉన్నది. చిదంబరుడికి గల శక్తి రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. చనిపోయిన తన తల్లి ఇతరుల మనసులను గ్రహించే శక్తి తనకిచ్చిందని చిదంబరుడు రాజుకు చెప్పాడు. అలా అయితే నా కింద కొలువు చేస్తున్న వారిలో విశ్వాసపాత్రులు కాని వారెవరో చూసి చెప్పు అన్నాడు రాజు. చిదంబరుడు అందరిని చూసి అందరూ విశ్వాసపాత్రులేనన్నాడు. అటువంటి శక్తి గలవాడు తన వెంట ఉండడం తనకెంతో లాభమని గ్రహించాడు రాజు. ఒకనాడు రాజు చిదంబరుడితో, నీ వల్ల నాకొక ఉపకారం కావాలి. నా కుమార్తెకు పెళ్ళిడు వచ్చింది. ఏ రాజకుమారుడి పేరెత్తినా తనకిప్పుడు పెళ్ళి వద్దంటుంది. దాని మనసులో ఏమున్నదో కాస్త తెలుసుకొని నాకు చెప్పు అన్నాడు. రాజకుమార్తెకు కబురు చేశారు. ఆమె వచ్చింది. చిదంబరుడామెను పరీక్షగా చూసి, మహారాజా, ఈమె ఒక వరుణ్ణి కోరుతున్నది. అతన్ని ఆమె పెళ్ళాడుతానంటే మీరు అభ్యంతరం చెబుతారని తెలిసి తనకు పెళ్ళేం వద్దంటున్నది అని చెప్పాడు. ఆమె ఎవరి కోరుతున్నదో చెప్పగలవా అన్నాడు రాజు. ఆమె కోరేది నన్నే మహారాజా అన్నాడు చిదంబరుడు. రాజు నిర్ఘాంతపోయి కూతురికేసి తిరిగి, ఈ మాట నిజమా అన్నాడు. రాజకుమార్తె జవాబు చెప్పక తల ఆడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు చిదంబరుడి కేసి చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు. అది చూసి
చిదంబరుడు చిరునవ్వు నవ్వాడు. నేనేమనుకుంటున్నానో నీకు తెలుస్తున్నదా అన్నాడు రాజు. తెలియకే మహారాజా, ఈ దిక్కుమాలిన వాడికి నా కుమార్తెనివ్వడమా అనుకుంటున్నారు. అయినా వీడి తప్పేమీ లేదులే, నా కూతురే వీణ్ణి ప్రేమించింది కదా అనుకుంటున్నారు. నిరపరాధిని చంపించడం పాపం అనుకుంటున్నారు అన్నాడు చిదంబరుడు. రాజు మారు మాటాడక తన కుమార్తెను చిదంబరుడికిస్తానని ప్రకటించి త్వరలోనే వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు. చిదంబరుడి గొంతెమ్మ కోరిక నిజమై పల్లకి ఎక్కాడు. ఏనుగంబారీలో ఊరేగాడు.